ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం యొక్క ఆ విస్ఫోటం జరగడం మొదలైన తర్వాత చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి రావడము అంటే ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించడము అంటే అజ్ఞాన పొరలు తొలగడం మొదలైన స్థితి. అది గమ్మత్ ఏంటంటే అందరూ ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోతే చాలు, అదేదో అయిపోయింది, మనం శివుడు అయిపోయాము అనుకుంటాం. శివతత్వంలోకి ప్రవేశం జరుగుతుంది అక్కడ. శివతత్వంలోకి ప్రవేశం అది. అజ్ఞాన పొరలు తొలగడం మొదలైన స్థితి అది. ప్రతిదానికి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయి. మరి అజ్ఞానం పోవడానికి కూడా ఎగ్జిట్ ప్లేస్ ఒకటి కావాలి. మరి కింది నుంచి పైకి ప్రవాహం వాయుతత్వంలోకి వచ్చినప్పుడు ఆ వాయు రూపంలో కింది నుంచి పైకి ఆ ప్రవాహం మొదలైనప్పుడు దాంట్లో నుంచి విపరీతమైన ఆ నెగిటివ్ సంబంధించిన చెత్త మొత్తం బయటకు వస్తుంది వాయు రూపంలో. అది ఎక్కడ పోవాలి? ఇదే ఆ ఎగ్జిట్ పాయింట్ ఆజ్ఞాచక్రం. కింది నుంచి పైకి అసలు కథ అంతా కాళ్ళకాడు ఉన్నది. కింది నుంచి పైకి, పైనుంచి కింది కాదు. పైనుంచి కిందికి ఒక స్థితి వరకు ఓకే. మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొల్పు జరిపేంత వరకే దాని కథ. ఒక్కసారి మూలాధారంలో ఆ చెత్త తొలగడం మొదలై రకరకాల పేర్లు, దివ్యశక్తి అంటాం, కుండలి శక్తి అంటాం, దైవశక్తి అంటాం. ఆ ఎనర్జీ సిస్టమ్ ఆ మేల్కొల్పు జరిగింది అంటే కథ వేరది. అందుగురించే పైనుంచి కిందికి రావడం వేరు. అసలు కథ అంతా కింది నుంచి పైకి. కథ అంతా మూలాధారం కింది నుంచి అసలు కథ. ఆ కింది నుంచి పైపు, పైనుంచి సహస్రం కాదు, కింది నుంచి ఒక పైప్ పెడితే నీళ్ళని మనం ప్రెషర్ తోటి పైకి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కాలంలో నుంచి. అప్పుడు ఆ వాయు రూపంలో ఆ మొత్తం నల్లటి పొగమబ్బు రూపంలో వాయు రూపంలో వస్తూనే ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ఆ పోవడం కోసం ఇగో ఇది తెరుచుకున్నాక సాధ్యమవుతుంది. అది ఎంతెంతలా విస్తరిస్తూ ఉంటే అంతంత ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటుంది. అంత లోపట ఆ శుద్ధత్వాన్ని పొందుతూ ఉంటావు. అంతంత జ్ఞానం, ఆ అజ్ఞానం బయటకు రావడము, జ్ఞానం నీలో బయట రెండు ఏకకాలంలో జరుగుతాయి.